బీసీలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలాగా బండి సంజయ్ సార్తో ఒక అద్భుతంగా ఉంటుంది. ఏం లేదు, ఆయన ఒక రాయి పట్టుకుంటాడు, ఇసరు వేస్తాడు. అది బీజేపీ కన్నా దాకని, బీఆర్ఎస్ కన్నా దాకని, కాంగ్రెస్ కన్నా దాకని, లేకపోతే పోయి అది ఎక్కడన్నా దాకని. ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, బీసీలో ముస్లిం రిజర్వేషన్ అంటే మనం ఒక పని చేయొచ్చు కదా, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, మొత్తం ముస్లింలందరూ తీసుకుపోయి వాళ్ళకు ఒక వేరే కంట్రీ ఇచ్చేసేయండి. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ముస్లింలను తొలగిస్తే మరి లేకపోతే ఒక పని చేయండి, ముస్లిం మైనార్టీలను అందరూ తీసుకుపోయి ఓసీలో లేకపోతే వాళ్ళకి సపరేట్ అంటూ ఒక కమ్యూనిటీ ఇచ్చేసేయండి. ఎందుకు ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు? నీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంటే, బీసీకి సంబంధించిన దాని మీద మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు నిజంగానే ఒక రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లు ఇప్పియాలి అని చెప్పేసి ఒక సోయి ఉంటే, లేకపోతే నిజంగా మీరు కూడా ఒక బీసీ బిడ్డ అయితే నిజంగా బీసీల కోసం కొట్టాలి. కానీ ఈ ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా అంటే రెడీగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో బీసీల 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు CSR నిధులతో సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 51% ఉన్న బీసీలకు 32% రిజర్వేషన్లు, 12% ఉన్న ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం తగదు. రైట్. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 27 రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉంది. 27% కేంద్ర ప్రభుత్వం బీసీలకు 27% రిజర్వేషన్ అమలు చేస్తోంది. కాంగ్రెస్ పెంచేదే 5% మాత్రమే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ ముస్లింలు లబ్ధి పొందుతున్నారు. పూర్తిగా 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తామంటే వెంటనే బిల్లుగా ఆమోదం తెలిపేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఇస్తాం. బనకచర్ల విషయంలో కేంద్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తున్నాం. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వాదన బలంగా వినిపించాలని. మరి మీరేం చెప్తారు? 2 రాష్ట్రాలు కొట్లాడుతుంటే మీరేం చేస్తారు? 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకొని చేస్తుంటే మరి కేంద్రంలో ఉన్నారు, మీరేం చేస్తారు అంటారా? ఏం లేదు, దొల్ల.